ఒక్క విషయాన్ని మాత్రం మీకు చెప్పదలుచుకున్నా. మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి విఘ్నులైనటువంటి ఆల్ పార్టీకి సంబంధించినటువంటి లెజిస్లేటర్స్ కానివ్వండి, నాయకులు కానివ్వండి, రాజకీయాలను అతి సన్నిహితంగా పరిశీలిస్తున్నటువంటి వారికి కానివ్వండి, నేను ఒక విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అన్నీ తీసేయండి. ఐఎమ్ ఆస్కింగ్ ఓన్లీ వన్ క్వశ్చన్. 5ంటికి ప్రారంభమైన దాడి, ఇప్పుడు 5 గంటలకు ప్రారంభమైన దాడి, ఇక్కడే ఉన్నా నేను. రాత్రి ఎన్నింటి దాకా కొనసాగిందో నాకన్నా మీడియా మిత్రులకు తెలుసు బాగా. 12 దాటిపోయింది అంటే 7 అవర్స్. 7 అవర్స్ దాటిపోతే ఈ 7 అవర్స్లో జరిగినటువంటి పరిణామాలు నేను తర్వాత తెలిస్తే ఆశ్చర్యపోతున్నా. బొత్స సత్యనారాయణ గారు, he called so many times to the DGP, SP, DIG, అందరికీ ఫోన్లు చేస్తున్నారు. నో బడీ ఈజ్ రెస్పాన్స్. పోలీసు వాళ్ళు రెస్పాండ్ కావటలా, ఫోన్లు ఎత్తటలా. ఒకళ్ళు కాదు, 2 కాదు, డీజీపీ దగ్గర నుంచి ఎస్పీ వరకు. నేను ఇంకోటి కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఏమైతే అయింది, అసలు క్రిమినల్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాదు. డీజీపీ ఈజ్ ఎ క్రిమినల్, ఎస్పీ ఈజ్ ఎ క్రిమినల్, ఐజీ ఈజ్ ఎ క్రిమినల్. వీళ్ళు కాన్స్పరసీ, చంద్రబాబు, లోకేష్, వీళ్ళు ఫస్ట్ క్రిమినల్స్. అసలు ఈ సంఘటనలో ఏమీ సందేహం లేదు. పోలీసు రక్షణ ఇవ్వాల్సిన పోలీసులు ఫోన్ ఎత్తలేదంటే ఏంటండి? ఇక్కడ గొడవ జరుగుతుంటే ఇక్కడే మందు బాటిల్ పెట్టారు, మందు బాటిల్ పెట్టి మందు పోస్తున్నారు. ఒక పక్కన గంజాయి కాస్తున్నారు, గంజాయి పెడుతున్నారు, ఎవరెవరినో తీసుకొస్తున్నారు. ఏంది? ఇంత లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయి ఒక మాజీ మంత్రి ఇంటి మీద దాడి జరుగుతుంటే 7 గంటల సేపు నిద్రపోతారా పోలీసులని అడుగుతా ఉన్నా. మామూలు పోలీసు తీసేయి. డీజీపీ, ఐజీ, ఎస్పీ, మీరు కదా దీనికి కారణం. చంద్రబాబు చెప్తే కదా ఆగింది. మీరు వచ్చి ఎస్పీ ఎందుకు తిరిగి వెళ్ళాడు? చాలా పనులు ఉన్నాయి మీకు. ఓకే, చాలా పనులే వంటలా. ఏ పనులు ఉన్నారు మీరు? నాకు అర్థం కాల. చంద్రబాబుతో టచ్లో ఉన్నారు ఎల్లమాకం అనడానికి. చాలా అన్యాయం ఇది. దీన్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ప్రాణాలు పోయినా ఫైట్ చేస్తాను, గుర్తుపెట్టుకో. ఈ పోలీసు చేసినటువంటి అఘాయిత్యానికి పోలీసులు అంటున్నా నేను. ఇక్కడ జనం వచ్చారు నా వ్యతిరేకులు, వాళ్ళందరికీ దోవ చెప్పింది వాళ్ళే కదా. పోలీసుల రక్షణగా ఉంటే ఏం చేస్తాం? దీని నుంచి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజానీకం, వ్యవస్థలు ఏ విధంగా తయారవుతున్నాయి వీటికి సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుంది. దీన్ని వదిలిపెట్టే ప్రశ్న లేదని కూడా ఈ సందర్భంగా చెప్పగలుగుతున్నాను. పోలీసులే క్రిమినల్స్ అయితే తిరక్కేం చేస్తారు? ఏం చెప్పాలి దీనికి? రైట్. వాళ్ళ మీద చిన్న ఈగ వాలిన, వాళ్ళ మీద ఘాటు పడ్డా, చిన్న గీటు పడ్డా కూడా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. దీన్ని సుమోటోగా కింద తీసుకుంటాం. అధికారులు వాళ్ళకి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటే మీరు ఇలా బెదిరిస్తే అధికారులు ఎవరు బెదిరిపోరు. అలాగే గత కాలంలో ఉన్న ఉన్నతాధికారి ఒక ఆయన ఐపీఎస్ అధికారులందరినీ పిలిచి ఆయన చెప్పే మాట ఒకటే, ఈ ప్రభుత్వం 20 సంవత్సరాలు ఉంటుంది, అందుకని మీరు ఇష్టారాజ్యంగా చేసే మీరు లైన్లో పడకపోతే మీరే ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళ చేత ఘోరమైన తప్పిదాలు సైనికులకి ప్రత్యేకించి పార్టీ తరఫున అందరికీ కూడా నేను చెప్పాను, మీరు ఎక్కడా కూడా లైన్ దాటి వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించకండి అని చెప్పి మీకు చాలా సందర్భాలు నేను తెలియజేశాను. అలాగే అధికారులు చాలాసార్లు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా నేను ఇప్పుడు కూడా కూర్చోబెట్టి ఒత్తిడిని అర్థం చేసుకోగలం. కనీసం మీరు బాధ్యత గట్టిగా మాట్లాడాం, కానీ ఎక్కడా మేము మీ అంతు చూస్తాం, మిమ్మల్ని ఇలా చేస్తాం నేను ఎప్పుడు మాట్లాడను. అలాంటిది ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యుండొచ్చు, కానీ మీకు బాధ్యత ఉంది. ఎవరైనా ఎమ్మెల్యే మీరు కూర్చోబెట్టి అధికారులని, ఐపీఎస్ అధికారులని, డీజీపీలని వారు కర్తవ్యాలు నిర్వర్తిస్తాం, వాళ్ళు అడ్డగొలిగేం చేయట్లా. దేని మీద వాళ్ళు మీరు కొరడా అయిపోయారు? ఇళ్లలో కూర్చొని మీరు కూర్చోబెట్టి ఇష్టారాజ్యంగా మీకు ఆడపిల్ల, మీరు అంటున్నారు రోడ్డు మీద ఆడపిల్లలకు సంరక్షణ లేదని. ఫస్ట్ మీరు దీన్ని ప్రారంభించింది ఎవరని ఇంత ఎందుకు పెట్టిరగిపోయారు? ఈ దేశంలో ఎప్పుడు కూడా, ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా లేదు ఇంత పెట్టిరగిపోవడం. గత ప్రభుత్వ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఒక్కొక్కళ్ళు ఏదంటే అది మాట్లాడేశారు. ఇళ్లలోకి వస్తూ ఉంటారు. మన ముఖ్యమంత్రి గారి సతీమణిని తిట్టారు, కుటుంబ సభ్యుల్ని తిట్టారు. ఎన్నోసార్లు నాకు వచ్చి మీ ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తూ ఉంటారు. ఇలాంటి మీకు 3 ఏళ్ల బిడ్డల్ని, 5 ఏళ్ల బిడ్డల్ని మీరు రేపులు చేసి ఎందుకు వచ్చేస్తున్నారంటానికి పాలించాల్సిన నాయకులు, అసలు క్రమశిక్షణలో ప్రజాస్వామ్యాన్ని బలంగా తీసుకెళ్లాల్సిన నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంటే కింద క్రిమినల్స్కి ఏమైపోతే మనం తప్పులు చేస్తే పర్లేదు. దిస్ హస్ బికమ్ ఎ ప్రెసిడెంట్. అందుకని మేము మేము మొన్న చెప్పాం, మంచి ప్రభుత్వం కానీ మెత్తక ప్రభుత్వం కాదని. అలాగే మేము ఎవరైతే వార్నింగ్లు ఇస్తున్నారో వారికి నేను చెప్తా ఉన్నాను,
దిస్ ఐ విల్ టేక్ టు ద హైయెస్ట్ అథారిటీస్ ఇన్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, ఒక్క ఐపీఎస్ అధికారి ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా 10 సంవత్సరాల తర్వాత అయినా సరే కేసు మీ మీద వచ్చేలా పెడతాం. ఇంకొకసారి ఇలాంటి వార్నింగ్